నమస్కారం, నేడి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో ఘనంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. రోడ్లపై ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన తనిఖీలను పర్యవేక్షించిన రామగుండం సిపి శ్రీనివాస్. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం. రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి. డిసెంబర్ నెలలో 114% బొగ్గు ఉత్పత్తి సాధించిన శ్రీరాంపూర్ ఏరియా. ఇదే స్ఫూర్తితో సంస్థ నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్న జిఎం ఎల్వి సూర్యనారాయణ. మంచిర్యాల జిల్లాలో పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన తనిఖీలను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. జిల్లా ప్రజలందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు తనిఖీలను పర్యవేక్షించి మద్యం సేవించి పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినట్లు, శాంతి భద్రతలకు భంగం కలగకుండా కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు, గొడవలకు తావివ్వకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సిపి పేర్కొన్నారు. మద్యం తాగి పట్టుబడిన వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, ఏసీపీ ఆర్ ప్రకాష్, సిఐలు ప్రమోద్ రావు, నరేష్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంతవరకు కూడా 2024లో అన్ని కార్యక్రమాలు కానీ బాగా జరుపుకున్నాము. పోలీస్ సంబంధించి బందోబస్తులు కానీ, తర్వాత లా అండ్ ఆర్డర్ కానీ, తర్వాత అసాంఘిక కార్యక్రమాలకి అగెనెస్ట్గా మనము తీసుకున్న చర్యలు కానీ చాలా సఫలమయ్యాయి. ఈరోజు లాస్ట్ 31 డిసెంబర్ సందర్భంగా మొత్తము కమిషనరేట్లో అందరు ఆఫీసర్స్ బందోబస్తు డ్యూటీలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తర్వాత ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా, తర్వాత ఎలాంటి గొడవలు పాల్పడకుండా ఉండడానికి కోసం బందోబస్తులో మేము ఉన్నాము. డ్యూటీ ఈజ్ ద ఫస్ట్ అనేది పోలీస్ యొక్క నినాదం. అలాగే పబ్లిక్తో మమేకం కావడము, పబ్లిక్ కోసమే అహర్నిశలు కష్టపడడం ఒక వాళ్ళ డ్యూటీలో భాగం. దాంట్లో భాగంగానే ఈరోజు అందరూ ఈ డ్యూటీలు షేర్ చేస్తున్నాము. పబ్లిక్ మేము కోరుకున్నది ఏంటంటే ఈరోజు అందరూ 2024 లాస్ట్ మినిట్ అయిపోయిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకుంటూ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలని, అలాగే రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడకూడదు. కాగా లక్షర్పేట ఉత్కూర్ చౌరస్తా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం నరేందర్ మాట్లాడుతూ, ఎవరూ కూడా మద్యపానం సేవించి వాహనాలు నడపరాదు. కొత్త సంవత్సర వేడుకలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, మద్యం సేవించి వాహనం నడిపినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీస్ తరఫున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా పోలీస్ ఫోర్సును కొన్ని పెట్రో కారు, అదేవిధంగా ఈ యొక్క బ్లూ కోల్స్, అదే కాకుండా మిగతా 2 వీలర్ల మీద పెట్రోలింగ్లు మరియు ముఖ్యమైన ప్లేసులలో పికెట్లు ఏర్పాటు చేస్తూ ఈ యొక్క నైటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముమ్మరంగా ఏర్పాట్లు చేశాము. ముఖ్యంగా ప్రజలకు, ముఖ్యంగా యువతకు తెలియజేసేది ఏంటంటే, మీరు ఏదన్నా సెలబ్రేషన్స్ చేసుకుంటే అందరూ కూడా ప్రశాంతంగా కుటుంబంతో కలిసి చేసుకోవాలి. అంతేగాని తాగి బయట స్పీడ్గా బండ్లు నడపడం వల్ల, ఏదన్నా యాక్సిడెంట్లు జరగడం వల్ల ఏమన్నా జరిగితే దాంతో మీ కుటుంబ సభ్యులు బాధపడతారు. అంతేకాకుండా ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి తన అంగవైకల్యం ఉన్న జీవితాంతం బాధపడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇట్లాంటివి ఉండకుండా మీరు పోలీస్ వారికి కోఆపరేట్ చేసుకుంటూ అంతా కూడా మంచిగా మీరు 31 వేడుకలు జరుపుకొని ఇంట్లోనే ఉండి మీరు చేసుకోవాలని చెప్పి. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందాడు. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే స్థానిక సంజీవయ్య కాలనీకి చెందిన మహాకాళి శ్రీనివాస్ రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడగా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ మరణించాడు. సెంటరింగ్ పనిచేసే మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు.
పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీరాంపూర్ ఏరియా బొగ్గు ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. గత ఏడాది డిసెంబర్ నెలలో సంస్థ నిర్దేశించిన 5,78,200 లక్ష్యానికి గాను 6,56,737 టన్నుల బొగ్గు ఉత్పత్తితో 114% సాధించినట్లు జీఎం ఎల్వి సూర్యనారాయణ తెలిపారు. జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ గనుల్లో 90%, ఓసీపీలో 121% బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో 2 భూగర్భ గనులు 100% ఉత్పత్తి సాధించగా శ్రీరాంపూర్ ఓసీపీలో రికార్డు స్థాయిలో 162% బొగ్గు ఉత్పత్తి జరిగిందని వివరించారు. శ్రీరాంపూర్ ఏరియా గడిచిన 9 నెలల్లో 78% బొగ్గు ఉత్పత్తి తీసినట్లు చెప్పారు. ఏరియాలో నవంబర్ నెల కంటే డిసెంబర్ రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి రవాణా చేయడం జరిగిందని తెలిపారు. గత నెలలో మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. ఎప్పటికప్పుడు బొగ్గు ఉత్పత్తిపై అధికారులతో రివ్యూ చేయడం జరిగిందన్నారు. ఆర్థిక సంవత్సరానికి ఇంకా 3 నెలలు మిగిలి ఉందని 100% బొగ్గు ఉత్పత్తి సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా శ్రీరాంపూర్ ఏరియాలో డిసెంబర్ నెలలో 114% బొగ్గు ఉత్పత్తి సాధించి రికార్డు నెలకొల్పడం జరిగిందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో నూతనంగా 350 క్వార్టర్లను నిర్మించడం జరుగుతుందన్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తితో పాటు కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఓ2 జీఎం సత్యనారాయణ, డివైజీఎంలు అరవిందరావు, చిరంజీవులు, సీనియర్ పిఓ కాంతారావు పాల్గొన్నారు. దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా అందరినీ పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే రక్షణ విషయానికి వస్తే ప్రస్తుతం అయితే మన రక్షణ విషయంలో మెరుగ్గానే ఉంది ఏరియాలో. దానికి సంబంధించి మనము గత నెలలోనే రక్షణ పక్షోత్సవాలు కూడా చేసుకున్నాం. దాంట్లో భాగంగా ప్రతి మైళ్ళని కూడా మనం మంచిగా ఏమన్నా లోటుపాట్లు ఉన్నా కానీ సరి చేసుకోవడము, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఏమన్నా కొన్ని సరి చేసుకోవాల్సి ఉంటే అవన్నీ సరి చేసుకోవడం జరిగింది. తద్వారా మైండ్స్ అన్ని కూడా మనం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు చూస్తే కొంత మెరుగ్గానే ఉన్నాయి పని పరిస్థితులు. తద్వారా రక్షణ గురించి కూడా మంచిగా మనము ఎస్ఎంపీలని కానీ ఎస్ఓపీలు కానీ ఇవన్నీ తయారు చేసినవి అందరికీ అవగాహన కలిగే విధంగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేసాము. కాకపోతే విజ్ఞప్తి ఏంటంటే అవన్నీ తెలిసిన విధంగా సరిపోదు, వాటిని ఖచ్చితంగా పాటించాలి. వాటిని మనం ఇంప్లిమెంట్ చేస్తేనే ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది మీ ద్వారా ఏంటంటే సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ ఎస్ఎంపీ కానీ ఖచ్చితంగా వాటిని పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సంస్థ యొక్క స్థితిగతుల గురించి కొంత మనం ఈ సంవత్సరం నిర్దేశించిన లక్ష్యాల్లో వెనుకబడి ఉన్నాం కాబట్టి ఎస్ఆర్పి ఏరియా అలాగే సింగరేణిలో కూడా వాటిని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ప్రతి ఒక్కరు బాధ్యతగా సహకరించి ఉత్పత్తిలో కానీ అలాగే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో కానీ రక్షణ విషయంలో కానీ మిగిలిన డిసిప్లిన్ విషయంలో కానీ అన్నింటినీ కూడా అందరూ తెలుసుకొని దానికి సహకరించాలని చెప్పే ఉద్దేశంతో మన సంస్థ సిఎండి గారు శ్రీఎన్ గౌరవం గారి ఆదేశాల మేరకు మనము మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ మీటింగ్స్ కూడా మనం పెట్టడం జరిగింది ప్రతి మైన్స్లో ప్రతి డిపార్ట్మెంట్స్లో. దాని ద్వారా అన్ని కంపెనీ యొక్క స్థితిగతులు, మన యంత్రాల వినియోగం, మన ఉత్పత్తి ఉత్పాదకత, అలాగే రవాణా చేయడానికి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు, క్వాలిటీ ఇబ్బందులు కానీ ఇట్లాంటివన్నీ కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. దాంట్లో ప్రతి ఒక్కరి బాధ్యత కింద ఎవరు చేయవలసిన పని వాళ్ళు, అంటే పై స్థాయి అధికారి ఏరియాలో నా దగ్గర మొదలుపెట్టి కింది స్థాయి ఉద్యోగస్తుల వరకు కూడా ఖచ్చితంగా ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించి సమిష్టిగా పనిచేసి మన సింగరేణి ఎస్ఆర్పి ఏరియాలో ఉత్పత్తిని సాధించి తద్వారా మన సింగరేణి సంస్థ ఉత్పత్తి ప్రసాదంలో లక్ష్యంతో కూడిన ఉత్పత్తికి పాటుపడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరి దొంగతనంగా తమ భూమిని కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కబ్జాదారులకి అధికారులు సహకరిస్తున్నారని బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలానికి చెందిన వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామ పంచాయతీ గురువాపూర్ గ్రామ శివార్లో తమ భూములను ఈల సుధాకర్ అనే వ్యక్తి దొంగతనంగా పట్టా చేసుకుని కబ్జా చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అధికారులు కూడా కబ్జాదారులకే సహకరిస్తున్నారని మంతనికి చెందిన వృద్ధ దంపతులు ఎనిగంటి పద్మలు సత్యనారాయణరావులు విలేకరుల సమావేశంలో కన్నీరు మున్నీరయ్యారు. మేము 2016లో కొన్ని 49 ఎకరాల భూమిలో నుండి 49-34 గుంటల భూమిలో నుండి 22 ఎకరాలు మాకు చేయడం జరిగింది. మిగిలిన మా ఇద్దరిలో 1 ఎకరం కూడా చేయలేదు. చేయమనిపోతే వాళ్ళు మమ్మల్ని కానడం లేదు. ఆ చేసిన దానిలో కూడా మాది ఉన్నదని చెప్పి అందులో వీర్ల సుధాకర్ అంటే ఆయన భూమిని చేయించుకున్నాడు. చేయించుకొని అందులో వాళ్ళు
వేరే వాళ్ళు గోండు వాళ్ళు ఉండడం చేత మా భూమికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. పోతే ఎంఆర్ఓ గారు కూడా ఆఫీసు పోతేనే నువ్వు కూర్చోమని మీద కోపం మీద ఎన్నడో బాగున్నట్టు మాట్లాడిన నాతో. నేను అక్కడ కూర్చోగానే ఆయన వచ్చి ఆయనతో నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళు మా భూమి. శ్రీరాంపూర్ ఏరియాలోని మైసమ్మ తల్లి ఆలయంలో పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ ప్రాంత ప్రజలను మైసమ్మ తల్లి చల్లంగా చూడాలని ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన గని మైసమ్మ ఆలయంలో పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఆలయంలో సపోర్ట్మెంట్ కార్మికులు మేనేజర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ తిరుపతి, రక్షణాధికారి కాదాసి శ్రీనివాస్, అడిషనల్ మేనేజర్ మరి కొమరయ్య, గుర్తింపు సంఘం ఏఐటీసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, ఫిట్ కార్యదర్శి సంఘం సదానందం, గౌరవ అధ్యక్షుడు బాలసాని లక్ష్మణ్, ఫిట్ వైస్ ప్రెసిడెంట్ చిలుక రామచందర్, ఫిట్ సహాయ కార్యదర్శి కారుకురి నాగేష్, టి సురేష్, వేముల సంతోష్, డి రమేష్, ఆర్ శ్రీధర్, ఆర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్కే6 గనిపై మన సపోర్ట్మెంట్స్ ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం మొదటి తారీఖు రోజు వాళ్ళు పూజ చేస్తారు. ఈ గని ఉత్పత్తిలోని రక్షణలో ముందుంటుంది. ఎప్పుడు అంటే 5 ఇయర్స్ నుంచి మన గని ఆర్కే6 ఉత్పత్తిలో మరియు రక్షణలో ముందుంటుంది. ఈ సంవత్సరం రక్షణలో అసలు ఒక్క చిన్న అపాయం రిపోర్టబుల్ కానీ సీరియస్ యాక్సిడెంట్ కాకుండా 365 రోజులు ఉద్యోగులందరూ వాళ్ళ సెల్ఫ్ బాధ్యతగా వాళ్ళు రక్షణ పాటించి ఈ సంవత్సరం ఒక్క రిపోర్టబుల్ ఒక సీరియస్ యాక్సిడెంట్ కాకుండా నామోదు కాకుండా గడిపేందుకు మా ఉద్యోగులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది గర్వకారణం వారికి మరి మైన్కి గర్వకారణం. ఈ మైన్ ఈ సంవత్సరంతో క్లోజ్ అవుతుంది. ఈ సపోర్ట్మెంట్స్ కూడా ఎవ్రీ ఇయర్ చేసుకున్న కారణంగా మా మైన్ ఉద్యోగులందరూ తర్వాత చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో వెలివిరాలని కోరుకుంటూ ఈ మైన్ని చల్లగా అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి. మైన్ ఆవరణలో మా గుడిలో అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది. ఈ పూజలను ప్రతి సంవత్సరం మా జనవరి 1వ తారీఖు రోజున మా ఆర్కే6లో ఉన్నటువంటి సపోర్ట్మెంట్లు వాళ్ళందరూ కలిసి ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. దీని ఉద్దేశం ఏంటంటే గనిలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో నివసిస్తున్న వారు కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. సింగరేణి ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా కూడా అందులో మాకు ఎస్డీఎల్కు మొదటి ప్రైజ్ వచ్చింది. అలాగే ఇక్కడ ఉత్తమ ఉద్యోగులుగా మా మైన్ నుండి ఎన్నుకోబడ్డారు. ఈ మైను అమ్మవారి మైసమ్మ తల్లి మమ్మల్ని ఎప్పుడు అందరినీ చల్లగా చూస్తూ మమ్మల్ని ముందుకు సాగపంపుతుంది. దీని భాగంగానే ఈ రోజున ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. రామకృష్ణపూర్ ఏజోన్ బిలాల్ మసీదులో 2025 నూతన సంవత్సర శాంతి మార్గం క్యాలెండర్ను మైనార్టీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ముస్లిం మత పెద్దలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో శాంతి సౌభ్రతత్వంతో కులాలను మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జీవనం గడపాలని, ఒక మతం ఇంకొక మతాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని ఈ యొక్క క్యాలెండర్లో ప్రచురణ చేయడం జరిగిందన్నారు. గత 10 సంవత్సరాలుగా బిలాల్ మసీద్ మౌజన్ పాషా తన సొంత డబ్బులతో క్యాలెండర్ను ప్రచురణ చేసి ముస్లిం సోదరులకు సమాజంలో అన్ని వర్గాల వారికి అందజేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపీ ముస్లిం మైనార్టీ ప్రెసిడెంట్ అఫ్జల్ బిలాల్, మజీద్ సదర్ ఆరిఫ్, ఖాజా షరీఫ్ పాషా, ఖాజా భాయ్ అంకుష్, ఇమ్రాన్, నూరుద్దీన్, తాహర్, అన్వర్ షఫీ, ఖాదర్, సమ్రాన్, మేరాజ్, అలీం పాషా, ముస్లిం మత పెద్దలు, ఇమాంలు, అబ్దుల్ అజీజ్, తాజుద్దీన్ పాల్గొన్నారు. రామకృష్ణాపూర్ ముస్లిం మైనార్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఏజోన్ బిలాల్ మసీదులో శాంతి మార్గం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు బియాబాని గారు, అదేవిధంగా 4 మసీదుల సదర్లు, మౌజన్లు అండ్ మత పెద్దల సమక్షంలో 2025 నూతన సంవత్సర శుభ సందర్భంగా హిందూ, ముస్లింలు, సిక్ ఇసాయిలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈ శాంతి మార్గం నూతన క్యాలెండర్ని దాదాపు గత 10 సంవత్సరాల నుంచి బిలాల్ మసీద్ మౌజన్ పాషా అతని సొంత ఖర్చులతో శాంతిని పంచాలనే సదుద్దేశంతో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది.
ముఖ్యంగా ఈరోజు 31 డిసెంబర్ 2024 ముగిసిపోతుంది. అందరూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానం పలుకుతూ ముఖ్యంగా విద్యార్థులు, యువతులు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం ఒక ఆనవాయితీగా ప్రపంచ దేశాలు చేస్తున్నాయి. దాంట్లో భాగంగా మన రామకృష్ణాపూర్లో కూడా యువతకు మేము ముస్లిం మైనారిటీ సోదరులం ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. ఈ శుభ సందర్భంగా మీ తల్లిదండ్రులకు శ్లోకాన్ని ఇవ్వకుండా ఈ నూతన సంవత్సరాన్ని శాంతియుత మార్గంలో ఎటువంటి చెడు వ్యసనాలకు తావు లేకుండా, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కేక్ కట్ చేసుకొని మీరు సెలబ్రేట్ చేసుకుంటారో అదేవిధంగా సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కోట్లు పెట్టిన కొడుకుని తీసుకురాని పరిస్థితి ఉంటుంది. సో ఒక వయసుకు వచ్చిన తర్వాత మంచి యువకులు మరణించినట్టయితే వాళ్ళ తల్లిదండ్రులకు జీవితాంతం ఒక శ్లోకాన్ని ఇబ్బందిని పెట్టి పరలోకాలకు వెళ్ళడం సమంజసం కాదు. ఆనందమైన విషయంలో మనం విషాదాన్ని పంచకుండా, శాంతి మార్గంలో మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా శాంతిని పంచుతూ, మంచిని పంచుతూ సమాజ శ్రేయస్సు కోసం అందరం అన్ని పండుగల్ని జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈ శాంతి మార్గం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి హమ్ సబ్ భాయ్ భాయ్ అనే ఓ మంచి మార్గాన్ని రామకృష్ణాపూర్లో మేము దీన్ని శాంతి మార్గంలోనే ఈ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని, ఎటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా యువకులు మంచి మార్గంలో అధ్యక్షులు, ఈద్గా కమిటీ అధ్యక్షులు, గౌరవనీయులు, ముఖ్య అతిథులు అబ్దుల్ అజీజ్ సార్ గారికి, అదేవిధంగా మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ రామకృష్ణాపూర్ అఫ్జల్ బియాబానీ గారికి స్వాగతం, బిలాల్ మస్జిద్ కమిటీ తరఫున స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా ఇతర మస్జిద్ల నుండి హాజరైన ఆయా మస్జిద్ల కమిటీ సభ్యులకు వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో భాగంగా అజీజ్ సార్ చేతుల మీదుగా మరియు ఇతర మత పెద్దల చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించవలసిందిగా మరియు ఈ కార్యక్రమాన్ని లక్షటిపేట పట్టణంలో 10 టీవీ క్యాలెండర్ను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు సురేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైద్యులు సురేష్ మాట్లాడుతూ 10 టీవీ యాజమాన్యం ప్రేక్షకులకు, పాత్రికేయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 10 టీవీ ప్రజల అనేక సమస్యలు పరిష్కరించి ముందు ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో 10 టీవీ రిపోర్టర్ పారవెల్లి శ్రీనివాస్, లక్షర్పేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చెట్ల రమేష్, పాత్రికేయులు పేరం రమేష్, చింతా అభినయ్, సోక్రటీస్ తదితరులు పాల్గొన్నారు. మందమరి పట్టణంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు తెల్లవారుజామున నుండి తమ ఇళ్ల ముందు రకరకాల రంగులతో ముగ్గులను అలంకరించారు. నూతన సంవత్సరం సందర్భంగా మందమరి ప్రాంతంలోని మహిళలు ఉదయం నిద్రలేచి నూతన సంవత్సరం పురస్కరించుకొని ఇంటి వాకిలో రకరకాల ముగ్గులు వేసి అలరించారు. నూతన సంవత్సరం ఆనందం, సానుకూల శక్తి, సరికొత్త ప్రయత్నాలకు చిహ్నంగా చెప్పుకుంటారు. ప్రజలందరూ తమ స్నేహితులు, బంధువులతో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. పార్టీలు చేసుకోవడం, గ్రీటింగ్స్ చెప్పుకోవడం వంటివి చేసుకుంటుంటారు. కొత్త పునాదులు నాంది అయిన ప్రజలందరూ తమ ఇంటిని అందంగా అలంకరించుకోవడం కూడా చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు మంచి ముగ్గులు వేసుకొని మురిసిపోతుంటారు. నూతన సంవత్సరం సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సిద్దిపేట జిల్లా తడకపల్లి బీసీ బాలుర హాస్టల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వ హాస్టల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం 15 సంవత్సరాల నుండి మాజీ మంత్రి హరీష్ రావు ఆనవాయితీ కొనసాగిస్తారు. ఈ సంవత్సరం కూడా సిద్దిపేట తడకలపల్లి బీసీ బాలుర హాస్టల్లో విద్యార్థులతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు భోజనం చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో ఘనంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. రోడ్లపై ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన తనిఖీలను పర్యవేక్షించిన రామగుండం సిపి శ్రీనివాస్. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం. రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి. డిసెంబర్ నెలలో 114% బొగ్గు ఉత్పత్తి సాధించిన శ్రీరాంపూర్ ఏరియా. ఇదే స్ఫూర్తితో సంస్థ నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్న జిఎం ఎల్వి సూర్యనారాయణ. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.